చపాతీలోకి రోటీలోకి ఎంతో రుచిగా ఉండే దాల్ ఫ్రై తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పును 3 రకాల పప్పులను మనం బాగా వాష్ చేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్కర్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లగడ్డను అన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా సన్నగా కట్ చేసుకున్న టమోటాను కూడా వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అన్ని రకాల పొడులను వేసి బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికించిన పప్పును, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఈ పప్పును మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ అవసరమైనప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పప్పు మనకు రుచిగా రావాలంటే మనం పప్పు ఉడికిన తర్వాత మ్యాష్ చేసుకోకూడదు, అలాగే కలుపుకోవాలి. అప్పుడు ఎంతో రుచికరమైన దాల్ ఫ్రై మనకు రెడీ అవుతుంది.